అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో 0 నుంచి 6 సంవత్సరాల లోపు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఇంతమంది చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి ఒక సర్వే అయితే జరుగుతూ ఉంది. ఓకేనా. అయితే ఈ సర్వేలో వచ్చేసి వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయా లేవా, 2 వచ్చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి సర్వే అయితే చేయడం జరుగుతూ ఉంది. అయితేనా కన్నా ఈ సర్వే ఎందుకు చేయాలి, ఈ సర్వే వల్ల ఏంటికి ఉపయోగాలు, ఎలా చేస్తారు ఈ సర్వే, దీంట్లో ఉన్నటువంటి సందేశాలు, ఓకేనా, వీటి గురించి వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తినకన్నా ఈ సర్వే వచ్చేసి తల్లికి వందన పథకం అయితే తల్లికి వందన పథకం లబ్ధి పొందడానికి కాదు, ఓకేనా. దానికి ఆధారంగా ఈ సర్వే చేస్తున్నారని చెప్పేసి అనేది కరెక్ట్ కాదు. తల్లికి వందనం పథకం అనేది ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండరీ వరకు మాత్రమే. ఇక్కడ జరుగుతున్నటువంటి సర్వే 0 నుంచి 6 సంవత్సరాల లోపు, కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. అయితేనే కన్నా మీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగస్తులు ఈ యాప్ ఓపెన్ చేయాలి. అంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది కదా, వాళ్ళకు గ్రామ వార్డు వాలంటీర్ యాప్ అనేది ఒకటి యాప్ ఉన్నది. ఆ యాప్ అనేది ఇప్పుడు వాలంటీర్ లేరు కాబట్టి వీళ్ళకి ఇచ్చినారు కాబట్టి సచివాలయం ఉద్యోగస్తులు ఆ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత చిల్డ్రన్ వితౌట్ ఆధార్, ఓకేనా, స్క్రీన్ పైన ఇచ్చాను ఒకసారి చూడండి. చిల్డ్రన్ వితౌట్ ఆధార్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత క్లస్టర్ నెంబర్ తీసుకోవాలి. గతంలో వాలంటీర్ ఏ క్లస్టర్కి ఉన్నారో దాని పరంగా వీళ్ళకి సచివాలయం ఉద్యోగస్తులకు ఇచ్చినారు కాబట్టి ఏ క్లస్టర్లో వాళ్ళు ఎంచుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత పేర్లు కనపడతాయి, ఏ క్లస్టర్లో ఉన్నారు చిన్నపిల్లలు, పేర్లన్నీ లిస్ట్ అవుట్ ఓపెన్ అవుతాయి. అక్కడ వచ్చేసి నేమ్ ఉంటుంది, చిన్నపిల్లల పేరు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి పేరు ఉంటుంది, అబ్బాయి కానీ అమ్మాయి కానీ పేరు ఉంటుంది. తర్వాత వచ్చేసి గ్రేడ్ ఉంటుంది, అబ్బాయి అమ్మాయి, ఓకేనా. తర్వాత వచ్చేసి మదర్ నేమ్, మదర్ ఆధార్ నెంబరు, అంగన్వాడీ నేము, అంగన్వాడీ కోడ్. అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అన్న ఈ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, స్క్రీన్ పైన ఒకసారి చూడండి. ఈ డీటెయిల్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చినాయి, అంగన్వాడీ సెంటర్ల నుంచి ఈ డేటా అనేది వీళ్ళకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే కనుక అంగన్వాడీ కోడ్, అంగన్వాడీ నెంబర్ ఉంది కాబట్టి అక్కడ నుంచి చిన్నపిల్లలు అనేది డేటా అనేది అక్కడ ఎంటర్ కావడం జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి ఈ డేటా అనేది తీసుకోవడం జరిగింది. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ పేరు మీద టచ్ చేసిన తర్వాత ఇంకొక ఆప్షన్ వస్తుంది, ఈ అబ్బాయికి కానీ అమ్మాయి కానీ ఆధార్ కార్డు ఉందా, ఓకేనా. ఈ పాపకి వచ్చేసి ఆధార్ కార్డు ఉందా లేదా, ఉందంటే కనుక ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టాలి. ఒకవేళ ఉందంటే కనుక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఒకవేళ లేదు అంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాలి, ఓకేనా. సబ్మిట్ కొట్టిన తర్వాత బయోమెట్రిక్ కానీ ఐరిస్ కానీ తీసుకుంటారు. అయితే కనుక ఇక్కడ మీ సర్వే అనేది కంప్లీట్ కావాలంటే కనుక గ్రీన్ కలర్లో ఉంటే కనుక పెండింగ్లో అయిపోయినట్టు, గ్రే కలర్లో ఉంటే కనుక పెండింగ్లో ఉన్నట్టు, ఓకేనా. గ్రీన్ కలర్లోకి వచ్చింది అనుకో కంప్లీట్ అయినట్టు సర్వే. ఒకసారి బాగా చూసుకోండి, స్క్రీన్ పైన ఇచ్చిన 2 పైన ఫస్ట్ కలర్ ఉంటే కనుక అయిపోయినట్టు, కింది కలర్ ఉంటే కనుక సర్వే అనేది పెండింగ్లో ఉన్నట్టు, ఓకేనా. ఈ సర్వే వచ్చేసి ఫిబ్రవరి 28 లాస్ట్ డేట్ అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా డేట్ పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. అయితే కనుక ఈ సర్వే వల్ల ఏంటి ఉపయోగాలు, గవర్నమెంట్కు ఎందుకు ఈ సర్వే చేయించడం జరుగుతుందంటే కనుక చిన్నపిల్లలకు ఎంతమంది ఆధార్ కార్డులు ఉన్నాయి, ఎంతమంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయి, ఓకేనా. ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తల్లికి వందన పథకానికి అప్లై చేసుకోవాలంటే కనుక వీళ్ళకి ఎలిజిబుల్ కాదు. రేపొద్దున ఫ్యూచర్లో అనేది వీళ్ళు ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ ఇప్పుడే వీళ్ళకు ఈ సర్వే అనేది చేయించడం జరుగుతుంది. అయితే కనుక ఇందులో ఒక డౌటు, తల్లికి వందన పథకం వచ్చేసి ఫస్ట్ క్లాస్ చదువుతున్నటువంటి అబ్బాయి నెక్స్ట్ సంవత్సరానికి సెకండ్ క్లాస్కి వెళ్తాడు. మరి అంగన్వాడీ సెంటర్లో నుంచి ఫస్ట్ క్లాస్ వెళ్తారు కొద్దిమంది, మరి వాళ్ళకు డేటా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, అవునా కదా. ఎంతమంది ఈ ఫస్ట్ క్లాస్కి వస్తున్నారని చెప్పేసి చెక్ చేసుకోవడానికి సర్వే రిపోర్ట్ కావాలంటే ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా తీసుకోవచ్చు, ఓకేనా. ఇంకోటి వచ్చేసి అంగన్వాడీ సెంటర్లో వీళ్ళ పిల్లలకు ఎంతమంది పిల్లలు వెళ్తున్నారో, అంగన్వాడీ స్కూల్కి ఎంతమంది వెళ్తున్నారో, వాళ్ళకు పాలు ఎన్ని లీటర్లు ఇస్తున్నారో ఒక్కొక్కరికి,
మొత్తం రోజుకి ఎన్ని లీటర్లు ఖర్చు చేస్తున్నారు, 2 వచ్చేసి నెలకి ఎన్ని గుడ్లు ఇస్తున్నారు అని చెప్పి చెక్ చేసుకోవడానికి, ఇంతమంది స్కూల్కి వెళ్తుంటే ఎన్ని గుడ్లు వీళ్ళు ఖర్చు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ పౌష్టికాహారం ఉంటాయి కదా, అక్కడ చెక్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ సర్వే. ఓకేనా. ఈ మొత్తం డేటా అనేది గవర్నమెంట్ అనేది సేకరించడం జరుగుతూ ఉంది. బట్ ఏదంటే కనుక ఏదేమైనా కూడా సర్వే అనేది కొంచెం ఇంపార్టెంట్ సర్వే. గవర్నమెంట్ డేటా అనేది సేకరించడం కరెక్టే, కాకపోతే కనుక కరెక్ట్గా ఉండాలి, చెక్ చేసుకోండి. ఇంకా కొంతమందికి డేటా బర్త్ సర్టిఫికేట్ చాలామందికి లేవు చిన్నపిల్లలకు. అది తల్లిదండ్రుల బాధ్యత అన్నమాట. ఒకవేళ లేకపోతే కనుక లేట్ బర్త్గా అప్లై చేసుకోండి. మన గ్రామ వార్డు సచివాలయంలో ఆప్షన్ అయితే ఉంది. ఓకేనా. ఇది ఈ సర్వే అనేది జరుగుతూ ఉంది. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.